సందర్భంగా మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మరి మొదటి మాట, రెండవ మాట అది పశ్చాత్తాపంతో కూడుకున్న మాట అయి ఉన్నది. మరి పాపులలో చేరక ప్రత్యేకింపబడిగా ఉన్న యేసుని ఇద్దరు దొంగల మధ్యన సిలువ వేయటం జరుగుతుంది. మరి ఆ మెట్ట మధ్యాహ్న వేళ ఆ ఎంటలో ఆయన పడిన వేదనను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే 40 దినాలు మనకి ఇచ్చి అవి జ్ఞాపకం చేసుకుంటూ మనలో ఇంకేమైనా సరి చేసుకోవాల్సి ఉన్నాయేమో అని సరి చేసుకోవడానికి మనకు ఒక సమయాన్ని, తరుణాన్ని దేవుడు ఇస్తున్నాడండి. ఆ తరుణాన్ని మనం వినియోగించుకుంటూ మన ప్రవర్తన, మన క్రియలు మనమన్నీ మార్చుకోవాల్సిన వారుగా ఉన్నాము. ఎందుకంటే క్రైస్తవుల నోటి వెంట వచ్చే ప్రతి మాటను ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటారు. మనము మన నీతి ఆయన దృష్టికి ఎలా కనపడుతుందంటే మురికి గుడ్డవలే కనపడుతుంది. మరి మన నీతి మురికి గుడ్డవలే ఉంటే మన పాపస్థితి ఆయన దృష్టికి ఎలా కనపడుతుంది అనేది మనం పరిశీలన చేసుకొని దాన్ని సరి చేసుకునే వారంగా ఉండాలి. అదే కాకుండా ఆయన నుదుటి పైన యూదుల రాజు అని 3 భాషల్లో రాయటం జరుగుతుంది. ఆ దారంతో వెళ్ళేవాళ్ళు ఆయన చూసి హేళన చేస్తున్నారు. అందులో ప్రధాన యాజకులు ఉన్నారు, యూదులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆయన చూసి హేళన చేస్తున్నారు. ఈయన యూదుల రాజంట, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఆయన పైన వేసిన నేరం ఏంటంటే ఈయన దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో మరలా కడతాడంట. అది ఆయన చేసిన నేరం. ఆ నేరాన్ని రాజుకు చూపిస్తున్నప్పుడు మరణానికి తగిన శిక్ష, నేరం ఏమి రాజులకు కనిపించట్లా. ఒక మనిషికి శిక్ష వేయాలంటే వాళ్ళు చూపించే నేరం ఆ మనిషి మరణానికి తగినట్టుగా ఉండాలి. కానీ ఆయన ఏ విధం చేతనైనా సరే ఆయన రాజు అని ప్రజలందరూ ఒప్పుకుంటున్నారు. నువ్వు రాజు అంటే మీరు అన్నట్టే అన్నాడు, కానీ నేను రాజుని చెప్పలేదండి. ఇప్పుడు 4 సువార్త భాగాలు ఎక్కడ చూసినా ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు అని మనకు లేఖన భాగం చెప్తుంది. అది న్యాయం చెప్పే రాజులకు కూడా తెలుసు, కానీ వారు ఒకరికొకరు చేతులు మార్చుకుంటున్నారు. ఎందుకంటే ఆయన శిక్షించడానికి తగిన నేరము వారు చెప్పేది ఎక్కడా కనిపించక వారు మార్చుకోవడం జరుగుతుంది. ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో 12 మంది శిష్యులకి ఆయన ఏమైతే అద్భుత కార్యాలు చేశాడో వాటన్నిటినీ శిష్యులకు చెప్పి వాటి మీద పూర్తి అధికారం ఇచ్చాడండి. ఎలా అంటే దయ్యాలు వెళ్ళగొట్టడానికి, మరి అపవిత్రాత్మలు వెళ్ళగొట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి పూర్తిగా అధికారం ఇచ్చాడు. మీరు ఉచితంగా పొందుకున్నారు కాబట్టి మీరు ఉచితంగానే చేయండి, ఎవరి వద్ద దేనిని ఆశించొద్దని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్తాడండి. దాని పరిచయం మనం చూసుకుంటే అటు దేవునితో అందులో మన యోధ కూడా ఉన్నాడు. 12 మంది శిష్యుల్లో ఒకడైన యోధ ఆయనతో పరిచర్యలో తిరుగుతూ ఉన్నాడు. కానీ ఆయనలో ఒక దురాశ ఉంది. అదేంటంటే డబ్బు ఆశ. అన్నీ చూస్తున్నాడు, కానీ ఆ ఆశను మాత్రం అతను చంపుకోలేక ఇతన్ని ఏ విధం చేతనైనా పట్టిస్తే నాకు ఏమి ఇస్తారనేది ఆ ప్రధాన వారితో ఆయన ఒక ఒప్పందం చేసుకుంటాడు. ఒప్పందం చేసుకున్న తర్వాత ఆయన పట్టించడానికి సమయం కొరకు వెతుకుతున్నాడు. చూడమంటాడు. మరి పేతురు 3 సార్లు బొంకుతాడని యేసయ్యకి తెలుసు, అయినా ఆయన పాదాలకు అడిగాడు. మరి ఆయన అప్పగిస్తాడని యోధ అప్పగిస్తాడని కూడా తెలుసు, అయినా సరే ఆయన పాదాలు కూడా ఆయన కడగటం జరుగుతుంది. ఆయన పాత్రలో చెయ్యి ఉంచిన వాడే నన్ను అప్పగిస్తాడని చెప్పినప్పుడు నేనా ప్రభు అంటున్నారు. కానీ ఆయన హృదయం ఎక్కడా కఠినమైపోయిందండి. ఆయన హృదయం మారట్లేదు. కానీ సిలువలో ఒక దొంగకున్న పశ్చాత్తాపం ఏంటంటే ఆయన లోకంలో తిరిగాడు, కానీ దేవుని మధ్యకి వచ్చేటప్పటికి ఆయనకు ఒక రాజ్యం ఉందని గ్రహించాడు. అదొక పరలోక రాజ్యం అని తన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించాడు. మరణమయ్యేటప్పటికి తండ్రిని వేడుకుంటున్నాడు. పశ్చాత్తాపంతో ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడు. తండ్రి, నీ రాజ్యంలోకి నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే వెంటనే అన్నాడు, వెంటనే నేడే నువ్వు పరదేశంలో నాతో ఉంటావని వాగ్దానం ఇచ్చాడండి. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. మరి మనం ఎలా ఉంటున్నాము? మన జీవితంలో ఇప్పుడు చిన్నప్పటి నుంచి చర్చకు వస్తున్నా వింటున్నాము, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మనం మార్చుకునే టైంలో మార్చుకోవాలని
మరి వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు, వింటున్నాం. ఒకప్పుడైతే సువార్త లేదు, కానీ ఇప్పుడైతే సువార్త ఎక్కడ చూసిన సువార్త విస్తారంగా ఉంటుంది. మరి చిన్న బిడ్డ పెట్టేసినప్పుడు నాకు ఎంతో బాధ కలిగింది. మరి ఆనాడు యెరూషలేము వీధుల్లో మరి ఆయన ఎండలో కొట్టుకుంటూ తీసుకొస్తా ఉంటే ప్రజల రోదన వేదన అది వర్ణించలేమండి. వర్ణించలేనంతట వేదన ఆయన పొంది ఉన్నాడు. మన ఈ రోజున మన జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకు తరుణాలు ఇస్తున్నాడు. మనం సరి చేసుకోవాలని, ఆయన ఎదుట యథార్థంగా ఉండాలని, పశ్చాత్తాపంతో మనందరము ఆయన కొరకు ఎదురు చూసేవాడుగా ఉండాలని మరి వాక్యం సెలవిస్తుంది. మరి పిలాతు భార్య కూడా ఆ నిరపరాధి జోలికి పోవద్దని తన భర్తకు సందేశం పంపిస్తుందండి. ఆయన చేతులు కడుక్కొని ఈ నేరము నా మీద, నా బిడ్డల మీద ఉండకూడదని ఆయన చేతులు కడుక్కొని లేచిపోతాడు. ఎందుకంటే ఆయన శిక్షించడానికి తగిన నేరం లేదు కాబట్టి వాళ్ళు అక్కడికిక్కడికి మార్చుకుంటున్నారు. ఏ విధం చేతనైనా ఆయన రాజు. నేను ఈ ప్రవీణ్ పగడాల గారి గురించి నేను ఎప్పుడు వినలేదు, కానీ ఆయన చనిపోయిన రోజు నుంచి ఆయన ప్రతి డెబిట్లో కూడా కింగ్, రాజు ఇదే ప్రస్తావన తెస్తాడండి. ఈ రోజు ఆయన మెసేజ్లు వస్తూ ఉంటే వింటూ ఉంటే ఆయన ఇది మెసేజ్ ఇవ్వండి, డెబిట్లో ఇవ్వండి, ఆయన రాజు ఇదే ప్రస్తావన తెస్తూ ఉంటాడు. నిజమే, ఆయన రాజే. ప్రజలు తెలిసినా తెలియక చేసినా ఆయన రాజు అని ఒక విలాసం రాసి మరి ఆ విందులో పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు చూస్తున్నారండి. ఎంతో మంది రక్షించబడ్డారు. ఆయన పరిచర్య చేసిన 3.5 సంవత్సరాల్లో వారి కాళ్ళనిచ్చి, గుడ్డివారికి చూపునిచ్చి, పాపాత్మురాలైన స్త్రీని కడిగి ఇంతమందిని బాగు చేసిన ఆయన్ని చూసి యోధ ఏం సంపాదించుకున్నాడంటే మరణాన్ని సంపాదించుకున్నాడండి. 30 వెండి నాణ్యాలు అయితే తీసుకున్నాడు, కానీ తిరిగి ఆ నాణ్యాలని మందిరంలో విడిచిపెట్టేసి పశ్చాత్తాపడ్డాడు, కానీ దేవుడి పాదం దగ్గర చేరలేదు. తను ఉరిపెట్టేసిన తొందరపాటు స్వభావంతో ఉరిపెట్టుకున్నాడు. దొంగ అయితే పశ్చాత్తాపంతో ప్రభువుని వేడుకున్నాడు, తన రాజ్యంలో స్థానం సంపాదించుకున్నాడని. మనం దేవుని వెంబడించే మనగలా ఉంటున్నాము. ఈ లోకంలో ఉంటున్న వారి కంటే మనం యోగ్యులంగా దేవుడు మనం ఉంచటానికి యోగ్యులుగా చేశాడండి. అందరికీ లేని గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. మన అట్టి కృపను మనం పొందుకుంటున్నప్పుడు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి. ఈ లోకస్తుల వైపే కాకుండా మనము ప్రత్యేకింపబడిన వారంగా ఉండాలండి. అట్టి కృప ధన్యత దేవుడు మనందరికి దయచేసినందుకు దేవునికి వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మరి 7 మాటలు పలకటానికి దేవుడిచ్చిన కృప కొరకు మనం వందనాలండి. ఎందుకంటే ఆ దినమున 7 మాటలు సిలువ పైన మాట్లాడినప్పుడు వాటిని ధ్యానించడానికి యోగ్యత లేదు, కానీ వాటిని తలపోసుకుంటూ ఇంకా ఏమైనా మనలో సరి చేసుకోవాల్సినవి ఉంటే కనుక సరి చేసుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృపను మనందరం పొందుకోవాలని, దేవుడు మన ఆ రీతిగా బలపరచాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించను కనుక ఆమేన్. హల్లెలూయా. రెండో మాటగా మరి సహోదరులు మాట్లాడిన మాటలు బట్టి నేను వందనాలు చేసుకుంటున్నాను. నిజమేనండి, నిజముగా మరి మన మంచితనము మురికి గుడ్డ లాంటిది. ఇక్కడైతే ఇద్దరు దొంగల మధ్య సిలువేయబడ్డాడు. కాకపోతే ఒక దొంగ అయితే ఆయన దూషించాడు, కానీ అయితే ఏమని ఆలోచించాడు, ఆయన భయపడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? భయపడ్డాడు. అబ్బాయి, మనం శిక్షా విధిలో ఉన్నాం, మనం చేసింది తప్పే, కానీ ఆయన నిర్దోషి ఏ పాపము చెల్లా, నువ్వు దేవుడికి భయపడవా అని అడుగుతున్నాడు. ఏమన్నాడు? నువ్వు దేవుడికి భయపడవా. మనము క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నప్పుడు దేవుడికి భయపడే అనుభవం కావాలి. ఆమె ఈ మాట బట్టి మనం నేర్చుకోలేదంటే ఆ చెప్పిన దేవుడికి భయం ఉండాలా, భయపడుతూ ఉండాలి. రెండోది, మనం ఆలోచన చేస్తే దేవునికి పెట్టారా, ఆయన తను పాటను ఒప్పుకున్నాడు. ఆమె ఏం చేశాడు? ఆయన ఇది మనకి తగినదే, ఇది మనకి తగినది, కానీ నేనేమో చేయాల. మనతో ఒప్పుకోరుగా, పాపం చేయడం కాదు, కానీ సహజంగా ఎందుకంటే పాపలోకంలో జీవిస్తున్నాం కాబట్టి మనం పాపంలో పడిపోతాం. కానీ పాపను ఒప్పుకోవాలి.
అపరాధములు చేయవాడు వర్ధిల్లడు, కానీ అపరాధములు ఒప్పుకొని ప్రాయశ్చిత్తం పొందినవాడు వర్ధిల్లుతాడని. కాబట్టి ప్రతిరోజు మనము మన పాపములు ఒప్పుకుని అనుభవానికి రావాలి. మూడోదిగా ఆ దొంగను బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, యేసుక్రీస్తు రక్షకుడు అని నమ్మాడు. ఆమె అవునా కదా? అందుకే అన్నాడు, అయ్యా నీ వచ్చినప్పుడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అవునా కదా? ఆయన రక్షకుడు అని నమ్మాడు. రెండోది, ఆయనకు ఒక రాజ్యం ఉందని కూడా నమ్మాడు. నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను, అది మనం అలా విశ్వసించాలి. మనం కూడా రక్షించబడ్డాం కాబట్టి ఆయన రాజ్యం మనకు ఎదురు చూసి అనుభవం రావాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చక్కని మాటలు మీ పరిశుద్ధాత్మ ద్వారా అందరికి ప్రకటన చేసి నాకు నేను ఇది వందనాలు. దేవుడు సాముడు కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.